మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జరిగిన బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి విషయంలో మీరు తోడైన ప్రభావ 3 రోజుల నుంచి జరిగిన ప్రభావ మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే సమస్య ప్రభావం మాకు అనుగ్రహించిన ప్రభావ మీ జీవాధారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. ఆన్లైన్ లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం బ్రదర్ని ప్రభావ, ప్రస్తుతాన్ని బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. ప్రతి విషయం మీరు ఎత్తుకోండి. మీరు సమస్య ప్రభావం పొందుకొని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించుకుంటాం. ఆమేన్. This is our last meeting of this 2.5 days special meetings on conference. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కూడికల్లో ఇది లాస్ట్ రోజు, లాస్ట్ సెక్షన్. Yeah, this is mudivu. ఇది ముగింపు అయింది. So we are considering the new and living way. The living way means there is an end will be there in that way, right? జీవించేటువంటి నూతనమైనది జీవము కలిగినటువంటి జీవం ఉంది కదా, ఒకసారి ముగింపు అనేది ఒకటి ఉంది కదా. See that Hebrew chapter 10 and 11 and 19 and 20, that is leading a end. ఈ యొక్క ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూస్తే ఒక ముగింపుకు వస్తుంది. ఆ యొక్క మార్గం ఒక ముగింపుకు వస్తుంది. Jesus was living on this earth and he had 11 plus 1 12 disciples and he spoken the new and living way, and finally they ask one question. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వారికి నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని బోధించారు. తర్వాత వాళ్ళందరూ విన్న తర్వాత వాళ్ళకు ఒక ప్రశ్న వేశారు. ఒక ప్రశ్న ఉంది, ప్రభుని అడిగారు. See, they have always, disciples have the question. They are not hiding inside the heart. They directly go to Jesus, ask questions. శిష్యులకి ఎప్పుడు కూడా సందేహం వచ్చినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు ఎప్పుడు హృదయంలో దాచుకోవాలి, వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా మాకు ఇది అర్థం కాలేదని వెంటనే ప్రశ్నించేవాడు. So new and living way lead you to the one end. That is same end. They are also asking the same question. అయితే ఈ యొక్క నూతనమైన జీవం కలిగేటువంటి మార్గము ముగింపు ఒకటి ఉంది. ఆ ముగింపు దగ్గర వీళ్ళు ఒక ప్రశ్న అడిగారు ప్రభుని. Matthew chapter 24 verse 3 says like this. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. பின்பு அவர் ஒலிவ மலையில் உட்கார்ந்திருக்கையில், there sit on the mount of Olive, then the disciples come to separately, தனித்து வந்து, இவைகள் எப்பொழுது சம்பவிக்கும், உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன, எங்களுக்கு சொல்ல வேண்டும். Please tell me what is the end. They are asking like this. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో ఎద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి అని మాతో చెప్పమని యేసుని అడిగాను. See, they are asking what is the mudivu. ఇక్కడ ప్రభుని అడుగుతా ఉన్నారు, ఈ యొక్క అంతము ఎలాగుంది అని చెప్పి అడుగుతా ఉన్నారు. They are asking two things. What is the things about your coming, and what is the end about this world? రెండు విషయాల గురించి ప్రభుని ప్రశ్నిస్తారు. ఒకటి నీ రాకడకి, తర్వాత ఈ యుగం సమాప్తి అవటానికి సూచనలేమి అని రెండు ప్రశ్నలు వేశారు. உம்முடைய வருகை உலகத்தின் முடிவு. The new and living way lead you this place. உம்முடைய வருகை உலகத்தின் முடிவு, அடையாளம் என்ன? ఈ నూతనమైనటువంటి జీవము కలిగినటువంటి మార్గము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే ప్రభు రాకడ యొద్దకి, లేకపోతే ఈ యొక్క యుగ సమాప్తి యొద్దకి నడిపిస్తుంది. See, when we really understand the new and living way, we also come to one place. We really come to one place when Jesus will come, number one. And second thing is how the world will going to be end. నిజంగా యథార్థంగా నిజంగా మనము నూతనమైన జీవము కలిగిన మార్గంలో ప్రవేశిస్తే మనము ఎక్కడికి వచ్చి సమీపిస్తామంటే ప్రభు యొక్క రాకడ దగ్గరికి,
తర్వాత ఈ యుగ సమాప్తి, ఈ లోకం యొక్క సమాప్తి దగ్గరకు వచ్చి నిలబడతాం. Why? Because when we living in this world, we are eating and drinking and we are working many things, but we need to understand one thing: this is not our place. అయితే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తింటున్నాము, త్రాగుతున్నాము, అనేకమైన మన పనులు చేసుకుంటున్నాము, కానీ ఇది మన యొక్క శాశ్వతమైన ప్రదేశం కాదు. Here one motive is there in Philippians chapter 3. ఇంకొక సమాప్తి అనేది ఉంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. See, Philippians chapter 3 verse 18 and 19 says about one motive. ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఒక అంతం అనేది ఒకటి కనపడతాం. அநேகர் வேறு விதமாய் நடக்கிறார்கள், அவர்கள் கிறிஸ்துவின் சிலுவைக்கு பகைஞர் என்று அநேக தரம் சொன்னேன், இப்பொழுது சொல்கிறேன், அவருடைய முடிவு அழிவு, அவருடைய தேவன் வயிறு, அவருடைய மகிமை லட்சை. அவர்கள் பூமிக்கு எடுத்தவர்களை சிந்திக்கிறார்கள். అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయించబడుచున్నారు. Why they are against the cross of Jesus? The reason behind is they have one God called Vairu. వారు ఎందుకు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నారు, నడుచుకుంటున్నారు అంటే ఒకటే ఒక కారణం, వారి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే వారు కడిపే. The glory is లచ్చై, அவருடைய மகிமை லச்சை. వారి యొక్క అతిశయము బ్రదర్ లచ్చై అన్న The chain of waste, they are concentrating on the waste. They are taking that kuppai and taking like this. This is 2000 rupees note. Their mahime lachai. వాళ్ళు ఏం గురి పెట్టుకున్నారంటే సిగ్గుపడవలసినటువంటి విషయంలో అతిశయపడుతున్నారు. ఈ యొక్క చెత్త కుప్ప ఇది చాలా గొప్పది అని చెప్పుకుంటున్నారు. Why? Because they are thinking about భూమి కడతవిలై సిందిక్கிறார்கள். They are thinking about that world always. They are thinking about on the earth. కారణం ఏంటంటే వారు భూ సంబంధమైనటువంటి విషయాల మీదే వారు లక్ష్యం ఉంచుతూ వీటి మీదే వారు మనసు పెట్టుకున్నారు. Then వీటి మీదే ఎర్త్, they are thinking about the earth. భూ సంబంధమైన వాటి మీద. Then what is the end? The end is అழிవు. అయితే ఇలాగున్న వారి యొక్క అంతం ఏంటో తెలుసా? నాశనము. But what is exactly about our life? It is written in 3:20. అయితే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అంటే when we know the new and living way, when we filled by the Holy Spirit, when we know this truth, we may know one thing: நம்முடைய குடியிருப்போ பரலோகத்தில் இருக்கிறது. அங்க இருந்து கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் ரட்சகர் வர எதிர்பார்த்து கொண்டிருக்கிறோம். అయితే మనము నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గములో మనము జీవిస్తున్న మనము అయితే ఏ విధంగా ఉంటామంటే, మనము నిజంగా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటే మన పౌరస్థితి పరలోకం ఉంది, పరలోకమందున్నది. New and living way teaches to reject that earth and concentrate on heaven. That is the real way, new and living way. If you think about the earth, you are against the cross of Christ. మనము నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గంలో మనము ప్రవేశించి నడుస్తూ జీవిస్తున్నామంటే మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టము, వాటిని తృణీకరిస్తాము. ఒకవేళ భూ సంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టినట్లయితే మనము క్రీస్తు సిలువకు శత్రువుగా నడుస్తున్నామని. One time Jesus is using a very hard word to Peter. The reason behind is, very, very hard word Jesus using to Peter. యేసు ప్రభు వారు పేతురుని చాలా కఠినంగా గద్దించినటువంటి విషయము, దానికి గల కారణం ఏంటి మీకు తెలుసా? One thing, the reason behind is Jesus tell this reason in Matthew chapter 16. ఈ యొక్క యేసు ప్రభు వారు ఆ కారణాన్ని తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంది. See, here is 23 is written. அப்பொழுது அவரோ ஜீசஸ் பேதுருவை திரும்பி பார்த்து, எனக்கு பின்னாக போ சாத்தானே, நீ எனக்கு இடலா இருக்கிறாய், தேவனுக்கு ஏற்றவர்களை சிந்தியாமல் மனுஷனுக்கு ஏற்றவர்களை சிந்திக்கிறாய். 16 మత్తయి సువార్త 16:23 వచనం. అయితే యేసు ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని
దేవుని సంగతులను తలంపుకి ఉన్నావని పేతురుతో చెప్పాను. See what Peter is telling now. Jesus is telling about, I am going to die with the cross, through the cross, I want to give the way. But Peter is telling in verse 22, பேதுரு அவரை பார்த்து தனியே அழைத்து கொண்டு போய், ஆண்டவரே இது உமக்கு நேரிடக்கூடாது, இது உமக்கு சமீபத்தில் என்று அவரை கடைந்து கொள்ள தொடங்கினான். యేసు ప్రభువారు ఈ నూతనమైన మార్గాన్ని ఈ విధంగా నా ప్రాణం పెట్టడం ద్వారా, నా సిలువ మరణం ద్వారా ఏర్పాటు చేస్తాను అంటే, పేతురు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువారిని పక్కకి తీసుకెళ్లి, ప్రభువా ఇది నీకు దూరం అవును కాక, ఇది ఎన్నటికీ కలగకూడదని ప్రభుని గద్దిస్తున్నాడు. What we are hearing that 2.5 days now, Jesus want to create the new and living way through his flesh and through the cross. But Peter is telling, no, it is not going to be happen. See the condition of the people. Jesus rejected that word and he fired like anything that fellow Peter. అయితే మనం 2.5 రోజుల నుంచి మనం వింటున్నాము, నూతనమైనది జీవం కలిగినటువంటి మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ప్రభు చెప్తా ఉంటే, పేతురు ఏమంటున్నాడు, వద్దు అది జరగకూడదు, ఆ దారి ఏర్పాటు చేయకూడదు అన్నట్లుగా మాట్లాడి గద్దిస్తా ఉన్నాడు. So what we read in Philippians 3 also, the people have think about earth, the people have think about like a man, they are against the cross, they are against Jesus, they are against new and living way. ఆ యొక్క ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూసేమో, వారు భూ సంబంధమైన వాటి మీద, మనుష్య సంబంధమైన వాటి మీద మనసు ఉంచడాన్ని బట్టి వారు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉంటూ ఈ నూతనమైన జీవం కలిగిన మార్గానికి వ్యతిరేకంగా ఉన్నారు. Philippians 3:20 says like this is not our place, we are citizen of heaven. We are the citizen of heaven. We are expecting our Lord Jesus to come and take that place. That is the place the new and living way lead you. అయితే మన యొక్క నూతనమైన జీవం కలిగినటువంటి మార్గము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే, మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉంది కానీ భూమి మీద లేదు. ఆయన మన కొరకు త్వరగా రాబోతున్నాడు అన్నటువంటి స్థానానికి మనల్ని నడిపిస్తుంది ఈ నూతనమైన మార్గం. Even Jesus also explained many places. We may know many examples using many ways to get ready for his coming. యేసు ప్రభు వారు అనేకమైనటువంటి విధాలుగా ఆయన రాకడ కొరకు ఆయుధపడటానికి, సిద్ధపరచడానికి అనేక విషయాలు వారికి బోధించి తెలియజేస్తూ ఉన్నారు. See that 1 John 3:3 says like this, talking about the practical way. 1 John 3:3. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి, అక్కడ ఏ విధంగా ప్రాక్టికల్ గా సిద్ధపడాలన్న విషయాన్ని. So 1 John 3:3, 1 John, the book of John is talking about love and other things, but 1 John 3:3 is totally different. అయితే ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి అని యోహాను చెప్పినప్పటికీ 1 యోహాను 3:3 వచనం చాలా వ్యత్యాసంగా ఉంది. See again one continuous reference, 1 John 3:3. మరలా జత వచనం వస్తుంది, 1 యోహాను 3:3. I am not decided to take these words, please understand. I am not a person to thinking something and speak. నేను ఈ యొక్క వచనాలు చూపించాలని ముందుగా ప్రిపేర్ అయ్యే, లేకపోతే ఏదో నేను అలా అనుకోలేదు. See, automatically come this conference 1 John 3:3. ఈ యొక్క 1 యోహాను 3:3 అధ్యాయం వచనంలో, அவர் மேல் இப்படிப்பட்ட நம்பிக்கையா இருக்கிறவன் எவனும் அவன் சுத்தமுள்ளவா இருக்கிறது போல தன்னைத்தானே சுத்திகரித்துக் கொள்கிறான். ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. What is the నమ్మికై? What is the hope? The hope is written in verse 2. ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క నమ్మకం ఏంటో తెలుసా? అది 2వ వచనంలో ఉంది. பிரியமானவர்களே, இப்பொழுது நாம் தேவனுடைய பிள்ளைகளா இருக்கிறோம். இனி எவ்விதமா இருப்போம் என்று வெளிப்படவில்லை. ஆகிலும் அவர் வெளிப்படும் போது அவர் இருக்கிற வண்ணமாகவே அவரை தரிசிப்பதனால் அவருக்கு ஒப்பா இருப்போம் என்று அறிந்திருக்கிறோம். ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. So what is the నమ్మికై? What is the నమ్మికై? We are cleaning our heart, we are living a life, we must be seeing him, we must be அவரை தரிசிப்போம், அவர் இருக்கிற வண்ணமாய் அவர் தரிசிப்போம், அவர் வெளிப்படுவார். మన యొక్క నిరీక్షణ, మన యొక్క నమ్మకము ఏంటో తెలుసా?
మనము ఆయన పవిత్రుడిగా ఉన్నట్లు మనల్ని మనం పవిత్రులుగా చేసుకుంటాం ద్వారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం కూడా మార్చబడతాము. So our heart is always expecting the coming of Jesus, and we may get ready for meet him. This is the attitude of a new and living day going to end. మన యొక్క హృదయాలు గాని ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము అంటే మనము ఆయన యొక్క ఈ నూతనమైన జీవము కలిగినటువంటి మార్గంలో నడుస్తున్నామని అర్థం. And they are asking, ఉలగத்தின் முடிவுக்கு అடையாளம் என்ன? ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మరలా ప్రశ్నిస్తున్నారు. See brothers, please understand what is the mark of how the world going to be end. దయచేసి సహోదరులారా జాగ్రత్తగా వినండి. ఈ యుగ సమాప్తి ఈ లోకం ఏ విధంగా అంతమవుతుంది అని అడుగుతున్నారు. So when the முடிவு வரும், ఎప్పుడు ఈ యుగ సమాప్తి జరుగుతుంది? here is 14 verse 14, Matthew chapter 24:14. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. ராஜ்யத்தினுடைய இந்த சுவிசேஷம் பூலோகம் எங்குமுள்ள சகல ஜாதிகளுக்கும் சாட்சியாக பிரசங்கிக்கப்படும், அப்பொழுது முடிவு வரும். మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. Hello, the corona will not be increased, and then the X virus also not to be increased and close this world. No. Don't think like this. దయచేసి గమనించండి, కరోనా తగ్గిపోవటం దీని వల్ల అంతమవుతుంది, లేకపోతే వేరే వేరే రోగాల ద్వారా అంతమైపోతుంది అనుకోవద్దు ఈ లోకము. No brother, we have some work. It is written, we go to the Brogam, we need to be preach this gospel, the last man to be hear the real gospel of God, then the end will come. ఈ లోకము అంతం కావాలంటే మనకు ఒక పెద్ద పని ఉంది. ఆ పని ఏంటంటే తెలుసా? ఈ రాజ్య సువార్త చివరి వ్యక్తి వరకు కూడా సాక్షార్థంగా తెలియజేయబడిన తర్వాతే అంతం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. See Matthew chapter 24:3, they are asking, உலகத்துக்கு எப்பொழுது முடிவு வரும்? Jesus is told them, you go and preach the gospel, then the முடிவு வரும். ఇక 3వ వచనంలో శిష్యులు అడుగుతున్నారు, ఈ యుగము ఎప్పుడు అంతమైంది ప్రభువా అని అడుగుతూ ఉంటే ప్రభు జవాబు ఏం చెప్తున్నారు తెలుసా వాళ్ళకి? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి సర్వలోకానికి, అప్పుడే. What is the work today? Many of the Pentecostal churches, many of the people doesn't know the real body of Christ. They don't have a real church. Everybody eating, they are giving money to the people and so much of sufferings. What is our work? అయితే ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో పెంచుకొస్తు సంఘాలు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? వాళ్ళు తింటున్నారు, వాళ్ళు డబ్బులు పోగు చేసుకుంటున్నారు, ఈ పని చేస్తున్నారు. మనకైతే గొప్ప పరిచర్య ఒకటి ఉంది. What is your work, brother? I tell you in the name of Jesus, what is your work? When the world will going to be end, you are the person moving around in your area and preach the gospel to the others, then the முடிவு will come. ప్రియమైన సహోదరుడా, నీ పని ఏంటో తెలుసా? ఈ లోకం అంతం కావాలంటే అది నీ మీద ఆధారపడి ఉంది. నీవు గాని ఈ యొక్క సువార్త, రాజ్య సువార్త నీ చుట్టుపక్కల ఉన్న వారందరికి నువ్వు ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది. Simply sitting and hearing. What is the use of that? When the end will come, the రాజ్యத்தின் సువిశేషం ప్రసంగించబడును. ఎప్పుడు చూసినా కూర్చొని వింటా ఉంటే లోకం అంతం ఎప్పుడు వస్తుంది? మీరు రాజ్య సువార్త ప్రకటించినప్పుడు మాత్రమే. You are the person expecting Jesus from heaven. The mark is your eyes is looking up, your leg is moving. Understand my logic? దయచేసి ఒక చిన్న లాజిక్ ని మీరు అర్థం చేసుకోండి. మీ యొక్క కనులు, మీ యొక్క మనసు దేవుని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ నీ యొక్క కాళ్ళు కదులుతున్నాయి అనుకోండి. See, in one of that small prophet book, we have seen like this, the legs of a gospel worker is so beauty. அவனுடைய கால்கள் எவ்வளவு அழகானவை, சுவிசேஷனுடைய கால்கள் எவ்வளவு அழகானவைகள். మనం ఒక పుస్తకంలో చూస్తాము, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరములు అని కూడా ప్రభు చెప్తా ఉన్నారు. If you are the person really looking at Jesus coming from heaven, your citizenship is heaven. The mark is your eyes is looking up. The mark is your leg. Every day you met somebody to share this gospel of new and living way.
నీ యొక్క పౌరస్థితి పరలోకంలో ఉందని పరలోకం వైపు చూస్తూ నీ కనులు పరలోకం మీదే మనసు పెట్టి నీ కాళ్ళు నడవాలి. ఏ విధంగా నడవాలి? సువార్తను ప్రతి దినము ఎవరో ఒకరికి సువార్త ప్రకటించే పాదాలుగా నడిచినప్పుడు నీవు నూతనమైన జీవం Build the కలిగిన church where you are. If you are living in any other place, build the church in your place. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నీ చుట్టుపక్కల నువ్వు ఒక సంఘాన్ని దేవుని సువార్త ప్రకటించు. You know what is the last word of Jesus before Jesus ascended from heaven? ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు ప్రభు వారు చెప్పిన చివరి మాటలు ఏంటో తెలుసా? That is the greatest need of today in our midst also. ఈ మన మధ్యలో కూడా ఇదే గొప్ప అవసరత అయి ఉన్నది. Matthew chapter 28. Matthew chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయము. See, here is written, starts with Jesus come nearer to them. యేసు அவர்கள் சமீபத்தில் வந்து. యేసు ప్రభు వారు వారికి సమీపంగా వారికి దగ్గరగా వచ్చి. Matthew chapter 28:18. యేసు సమీపத்தில் வந்து, dear sister, dear brother, Jesus is coming very near and he is telling like this. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసు ప్రభు వారు నీ దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. Even I will take it in another way. Jesus is coming soon. That's the reason he is asking to do something. నేను ఇంకొక విధంగా చెప్తున్నాను, యేసు ప్రభు వారు త్వరగా వస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఒక పని చేయండి అని చెప్పి. The 19 says like this. Yes, ஆகையால் நீங்கள் புறப்பட்டு போய் சகல ஜாதிகளையும் சீஷராக்கி பிதா குமாரன் பரிசுத்த ஆவியினால் அவர்களுக்கு ஞானஸ்நானம் கொடுத்து நான் உங்களுக்கு கட்டளையிட்ட யாவையும் கைகளும்படி உபதேசம் பண்ணுங்கள். நான் உங்களோடு கூட இருக்கிறேன். 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. Coming days we must be conducting that baptism services. Brothers, please work on this basis. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, రానున్న దినాల్లో మనం అనేకులకు బాప్తిసం ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ పనిని మీరు కొనసాగించండి. This is for you, brother. You may give the baptism to many people. You are simply eating and drinking and Jesus will come. Oh, Jesus is coming. Jesus is coming. Chappal katti, Jesus is coming. No, brother. That is not the way. We must be move forward and share this new and living way. We must be make baptism to many people. ప్రియమైన సహోదరుడా సహోదరి, మీకు ఇవ్వబడినటువంటి పనిని మీరు మర్చిపోయి చప్పట్లు కొట్టుకుంటూ ప్రభుత్వనాడు చప్పట్లు కొట్టుకుంటూ తిరగొద్దు, కూర్చోవద్దు ఒకే చోట. మీకు ఇవ్వబడినటువంటి పని నెరవేర్చండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. When the end will come, I tell you gospel and the world lost man to receive the gospel, then the end will come. అంతం ఎప్పుడు వస్తుందో తెలుసా? చివరి వ్యక్తి వరకు ఈ రాజ్య సువార్త ప్రకటించినప్పుడే అంతం వస్తుంది. అది గుర్తుంచుకోండి. So here Jesus telling, we have so much of promises. Here one promise is there. இதோ உலகத்தின் முடிவு பரியந்தம் சகல நாட்களும் உங்களோடு கூட இருக்கிறேன். యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు, ప్రామిస్ చేశాడు. ఇప్పుడు కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. See, brothers and sisters, this is a command of Jesus. The promise based on the command. If you move forward, brother, the last days we are wasting many days, brother. We have a recorded messages. Nowadays we are recording the YouTube. We have so much of things about the new and living way. Please, brothers, take it out and go forward. The God's kingdom will be spread out like anything. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇది దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ, దేవుడు మనకిచ్చిన బాధ్యత, పని కాబట్టి నెరవేర్చండి. మనకు చాలా మెసేజ్లు ఉన్నవి, రికార్డింగ్ మెసేజ్లు ఉన్నవి, ఈ యొక్క రికార్డ్ చేసినటువంటి అన్ని ఉండి వీటిని తీసుకుని నూతనమైన జీవం కలిగినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరికి ప్రకటించవలసిన బాధ్యత, భారం దేవుడు మన మీద పెట్టారు. మార్క్ చాప్టర్ 16:15. మార్క్ చాప్టర్ 16:15. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. This is a word for you, brother. This is a word for you, sister. God is talking to you directly. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు డైరెక్ట్ గా నీతోనే సహోదరి మాట్లాడుతూ ఉన్నాడు. The meeting going to be close. God is telling to you, பின்பு அவர்களை நோக்கி.
ఆ మీటింగ్ ముగించబోతుంది. ఆయన వారి దగ్గరికి వచ్చి వారు చూచి நீங்கள் உலகமெங்கும் போய் சர்வ சிருஷ்டிக்கும் சுவிசேஷத்தை பிரசங்கியுங்கள். మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. Brothers, Lord son, this is a word for you, brother. You may be sitting in the very small village, but Jesus is asked you to go around the world. ప్రియమైన సహోదరుడా, ఈ మాట నీకే. ఒకవేళ చిన్న కుగ్రామంలో ఉన్నా కూడా ప్రభు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళు, లోకమంతా వెళ్ళు అని చెప్తున్నాడు. So the verse 17 says like this, என் நாமத்தினால் பிசாசுகளை துரத்துவார்கள். 17వ వచనంలో నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు. And speak many languages. అనేక భాషలు మీరు మాట్లాడతారు. சர்ப்பங்களை எடுப்பார்கள். சாவதுக்கு ஏதுவான யாதொன்றை குடித்தால் அவர்களை சேதப்படுத்தாது. పాములను ఎత్తు పట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు. I tell you, brother and sister, please read this word. வியாதியஸ்தர்கள் மேல் கைகளை வைப்பார்கள், அப்பொழுது அவர்கள் சொஸ்தமாவார்கள். అందరూ చదవండి ప్రియమైన సహోదరి సహోదరులారా. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని వారితో చెప్తా ఉన్నారు. This is the last word of Jesus. Brothers, can you please practice this? Take your hand and believe it and touch the people who are not well. You pray, they will heal. It is written here. ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి యొక్క మాటలు, ఆ మాటలను నువ్వు నమ్మి విశ్వసించి నీ చేతులు ఎత్తి ఆ రోగుల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు వారు బాగుపడతారు. ఇది మీరు చేయండి. See, brothers and sisters, this is the way the gospel to be reached to many. We are simply sitting and eating and drinking, do our work. I tell you in the name of Jesus, you will be moving forward, reach the gospel to the lost men, then the mudivu will come. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క పని చేయండి. మీరు తిని కూర్చొని మీ పనులు చేసుకుంటా కూర్చోవద్దు. ఈ యొక్క సువార్తను ప్రకటించండి. ప్రతి ఒక్కరికి నూతనమైన జీవం కలిగినటువంటి మార్గాన్ని ప్రకటించడం ద్వారా, ఈ సువార్త ప్రకటించడం ద్వారా అంతము వస్తుంది. మన మీద ఆధారపడుతుంది. See, verse 20, what is the obedience of the people? What is the obedient? அவர்கள் புறப்பட்டு போய், what they are receiving, immediately they are going out. చూడండి వాళ్ళు ఎంత విధేయత చూపించారు, ఎంత లోపడ్డారో చూడండి. 20వ వచనం, వారు బయలుదేరారు, వాళ్ళు విన్న వెంటనే బయలుదేరిపోయారు. చూడండి వాళ్ళ విధేయత. எங்கும் பிரசங்கம் பண்ணினார்கள். వారు వాక్యము అంతటా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. What God is doing? கர்த்தர் அவர்களுடனே கூட இருந்து அவர்களுடைய கிரியை நடப்பித்து அவர்களால் நடந்த அடையாளங்களால் வசனத்தை உறுதிப்படுத்தினார். ஹalleluya. హల్లెలూయా. వారు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు వారికి సహకారుడయ్యుండి వెంటనే జరుగుతున్న వాటిని చూసి క్రియలను వలన వాక్యముని స్థిరపరుస్తూ ఉండేను. Dear brother, wherever you may live, you may live in Vijayawada, you may live in Nagarpadu, wherever you live, we don't bother about anything. I tell you, God want to build a church there. Use the name of Jesus, heal the people, preach the gospel. It is written, அவர்கள் புறப்பட்டு போய் எங்கும் பிரசங்கம் பண்ணினார்கள். They are not concentrating the earning the money. They are not concentrating the lot of things. They are concentrating that preach the gospel. That is the reason Jesus empowered the power of the Holy Spirit. Then the end will come. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, తింటూ కూర్చోవద్దు. మీరున్నటువంటి స్థలములోనే, మీరు విజయవాడలో ఉన్నారా, నందివాడలో ఉన్నారా, రామాపురంలో ఎక్కడ ఉన్నా కూడా దేవుని సువార్త పరిచర్య చేయండి. దేవుని సంఘాన్ని కట్టండి. అప్పుడు అంతం వస్తుంది. ప్రభు వారికి సహకారుడై దాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు తన యొక్క పరిచర్య ప్రకటించడానికే మనల్ని పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. You are not able to speak that, you have a recorded message available. You are not able to preach that, we have some people like Kamal and other people available. Please call the people, and we have a Zoom and other things. Call the people, 10 people, and call us, and we have planned some time. I tell you, there is a will, there is a way. కాబట్టి ప్రియమైన సోదరులు, నాకేం తెలియదు, చెప్పడం రాదు, నాకు బోధించడం రాదు, నేను వెళ్ళటం కుదరదు అన్నప్పుడు మన దగ్గర రికార్డెడ్ చేసినటువంటి మెసేజ్ లోని వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే మన దగ్గర సహోదరులు ఉన్నారు, వారిని తీసుకుని ప్రకటింపచేయండి. తర్వాత మనసు ఉంటే తప్పకుండా మార్గం ఉంటది. So without sharing this new and living way gospel to anybody a day, don't go to the bed. I tell you.
నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గము రోజుకి ఒక్కళ్ళకన్నా చెప్పకపోతే Many దయచేసి మంచం మీదకి people ఎక్కువ doesn't know this truth. Many people doesn't know the way. ఈ యొక్క మార్గము, ఈ సత్యము అనేది చాలా మందికి తెలియక సతమతమవుతూ ఉన్నారు. Jesus is asking you to go around the world. ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, And వెళ్ళి he is ప్రకటించండి telling, అని இதோ నీవు నాకు చెప్తా சதா ఉన్నాడు. நாட்களிலும் உலகத்தின் முடிவு பரியந்தம். What is the meaning of that? When the முடிவு will come, you may share the gospel to the last person, then the முடிவு will come. Until then, he will be standing with you. That is the meaning of this word. ఇదిగో నేను సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటే ప్రభు అంతం ఎప్పుడు వస్తుందో తెలుసా? చివరి మనిషికి ఈ సువార్త ప్రకటించే వరకు కూడా ముగింపు అంతం రాదు. అప్పటి వరకు కూడా ప్రభు మనతోనే నిలబడి ఉంటాడు. So we are going to pray. ప్రార్థన చేసుకుందాం. Everybody kneel down and receive the authority from God. Jesus gives the authority to all the people. అందరూ మోకరించి ప్రభు దగ్గర வியாதியஸ்தர் மேல் கைகளை வைப்பார்கள், அப்பொழுது அவர்கள் சுகம். It is written in the word of God. பிசாசுகளை துரத்துவார்கள். These are the authorities. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని పొందుకుందాము. దయ్యములను వెళ్ళగొట్టే అధికారము, సువార్తను ప్రకటించే అధికారము దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న రోగులను స్వస్థపరిచే అధికారాన్ని விசுவாசம் உள்ளவர்களா ஏற்றுக்கொண்ட எத்தனை பேர்களோ அத்தனை பேர்களும் தேவனுடைய பிள்ளைகளாகும்படி அதிகாரம் கொடுத்தார். తన నామమునందు విశ్వాసం ఉంచి వారు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని పిల్లలగుటకు అధికారము మనకు ఇవ్వబడుతూ ఉంది. So I am going to pray for that you believe the authority and God will work in your life and he will be glorifying his name. And அவர் வசனத்தை அனுப்பி அவர்கள் வசனத்தை அவர்கள் உறுதிப்படுத்தினார். కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆ యొక్క వాక్యాన్ని విని మీరు ప్రకటించండి. దేవుడు అనేక సూచక్రియల ద్వారా అనేక కార్యాల ద్వారా తన వాక్యాన్ని స్థిరపరిచే పని ప్రభు చేస్తారు. Heavenly Father, I pray in your name, in the name of Jesus. యేసయ్య నామములో పరలోకమందున్న మా తండ్రి ప్రార్థిస్తున్నాను. Please open our brothers' eyes to see that greatest call of the gospel work. నీ సువార్తను ప్రకటించేటువంటి ఉన్నతమైనటువంటి పిలుపును చూడటానికి మా సహోదరుల యొక్క కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాను. In your authority, I'll give the authority to all the people. You already given. Please believe these people to use that authority and be a devil departer and be a healer of many sick. అయ్యా నీవు ఆల్రెడీ మాకు అధికారం ఇచ్చావు. ఆ అధికారాన్ని వారు విశ్వసించి నమ్మి దయ్యాలు పట్టిన వారిని దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించుకోవడానికి వారికి కృపనిమ్మని ప్రార్థన. Open the heart of brothers and sisters to receive the burden of building the church wherever they are. This is a real burden of Jesus Christ. I will give you in the name of Jesus. Everybody receive the burden to build the church. ఆ యొక్క వారు ఉన్నటువంటి స్థలాల్లోని ప్రభు యొక్క నిజమైనటువంటి సంఘము కట్టబడేటువంటి భారము నా సహోదరులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ నామంలో ప్రార్థిస్తున్నాను. ఆ ప్రాంతాల్లో సంఘాలను కట్టబడటానికి give the anointing of the Holy Spirit, give the power of the Holy Spirit, give the revelation of the word of God. They will be moving around, be a real man of God where they are living. అయ్యా పరిశుద్ధాత్మ చేత వారిని అభిషేకించండి. పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించండి, నింపండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ఉంచండి, అనుగ్రహించండి. వారు నివసిస్తున్న స్థలాల్లోనే అనేకులకు ప్రయోజనకరంగా వెలుగుగా pray for brothers, we pray for sisters in the name of Jesus. They will be blessed to many. అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. నా సహోదరుల ప్రార్థిస్తున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని ఆశీర్వదించండి. God raise up many people among us and they will be moving around the world and preach the new and living way. అయ్యా ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని అనేకులకు ప్రకటించడానికి నా సహోదరుని లేవనెత్తి అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. We will pray in the name of Jesus. Amen. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచు నామ పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. Yeah. Kamal will word of thanks and thanks the people and really thankful to you all people. God is so good to us last 2.5 days. గత 2-3 దినాల నుంచి ప్రభు మనకు ఎంతగా మంచిగా ఉన్నాడు.
దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క మీటింగ్ లో కూడుకున్న వారందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. కమల్ బ్రదర్ అందరికి వాట్ ఆఫ్ థ్యాంక్స్. all the meetings recorded, all the meetings recorded in YouTube link also we have, and we have recorded. I'll send you 1 or 2 days all things to you. ఆల్రెడీ ఈ యొక్క 3 రోజుల మీటింగ్ కూడా యూట్యూబ్ లో రికార్డ్ చేసి ఉంచాను. వాటిని సిద్ధం చేసి 2-3 రోజుల్లో మీకు లింక్ పంపిస్తాను. The reason behind this, you may spread out this gospel to many. That is the reason we are recording, not to save in your mobile. That is not a thing. We need to spread out this reason. That is the reason. మేము రికార్డ్ చేసి ఉంచడానికి గల కారణం ఏంటంటే మీ సెల్ ఫోన్ లో సేవ్ చేసుకోవటానికి కాదు, దీన్ని అనేకులకు పంచి దీన్ని అనేకులకు పంపించి దాని ద్వారా వాళ్ళు రావటానికి కోసమనే ఉద్దేశంతోనే చేశాను. So what